హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదైతే శ్రావణ మాసంలో వీడియో ఫ్రెండ్స్. మాకైతే వీలు పడక అంటే కొంచెం నాకు లాంగ్ వీడియోలు పోస్ట్ అవ్వకుండా ఆగిపోయినాయి, మరి ఎందుకనో తెలియదు. ఇంకా 1 మంత్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ఇవాళ, అందుకని చెప్పి పోస్ట్ చేద్దామని రెడీ చేశాను ఫ్రెండ్స్. మేమైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, కానీ నాకు అంతగా ఏమి ఆ రోజు అంతకు ముందు వారం నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే లేడీస్ ప్రాబ్లం ఏం కాదండి, చేసుకున్నాను. కానీ కొంచెం ఏ ఒకటి ఇష్యూస్ ఉంటాయి కదండి. మనం ఎంత బాగా చేసుకున్నా కానీ ఏదో ఒకటి కొంచెం అంటారు కదా, నరుల దిష్టికి నల్లరాయి అయినా బద్దలైపోతుందని. నేనైతే ఉన్న దాంట్లో దేవుడికి పెట్టుకుంటానన్నమాట. అట్లా చేసుకుంటున్నా. జనాలు కళ్ళు మంచివి కాదు కదా ఫ్రెండ్స్. ఉంటారు కదా కొంతమంది మన మీద, మనం బాగుపడితే చూడలేకపోయినా మన మీద ఏడుపులు మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నా కానీ ఏదో ఒకటి అనమాట అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అవి మన చెవిని పడ్డప్పుడు మాత్రం మనకు కొంచెం బాధగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయినా సరే నేను అయితే ఏమీ పట్టించుకోను, నా పాటికి నేను అలా నవ్వుతూ పూజ చేసుకుంటాను, నవ్వుతూ వీడియోలు చేస్తాను అనుకుంటారు. కానీ ఆ నవ్వే మనిషిలోని ఎన్ని బాధలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. అది పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే మనకన్నా ఇంకా ఎక్కువ సమస్యలు ఉండేవాళ్ళు ఉంటారు. మనం అలాగా వాళ్ళతో పోల్చుకుంటే చాలా వరకు నయం అనుకొని సర్దుకొని పోతూ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నేను ఇంకా మా వారిని అయితే కొంచెం ఆ రోజు ఉండమన్నాను, ఉన్నారు. ఆయన నాతో పూజలు పునస్కారాలను కూర్చుంటే కుదరదు కదా ఫ్రెండ్స్. బయటికి వెళ్ళి ఆయన తెస్తేనే నేను ఇవన్నీ చేసుకోవాలి. అందుకని ఆయన్ని కూడా నేనేం ఇబ్బంది పెట్టను. కాకపోతే ఇలాంటివి ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే వాళ్ళ కోసమే కదా ఫ్రెండ్స్. వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని, నాకైతే ఆయన బాగుంటేనే మేము బాగుంటాం కదా ఫ్రెండ్స్. రూపాయి తేని 10 రూపాయలు తేని ఆయన తేవాలి, నేను అన్నీ సర్దుకొని చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. వెనకాల ముందు అయితే మాకేమీ ఎవరు మామగారు వాళ్ళు అత్తగారు వాళ్ళు సంపాదించింది అయితే మాకేమీ లేదు. వాళ్ళ తాతగారు వాళ్ళ స్థలం ఇస్తే మా ఆయన కష్టార్జితంతోనే మేమైతే ఇల్లు కట్టుకున్నాము. ప్రతి ఒక్క దానికి కూడా మా వారి కష్టార్జితమే ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కష్టపడుతూనే ఉన్నారు ఆయన. ఇంకా అట్లాంటి ఆయన బాగుంటేనే కదా మనం కూడా బాగుంటామని ఆ ఒక్కరోజు మాత్రం అట్లా ముఖ్యమైన రోజుల్లో మాత్రం కొంచెం అడిగి ఉంచుతాను. ఇంకా తప్పదు అన్నట్టుగా ఉంటారనమాట. ఆయనకి కొంచెం కోపం ఎక్కువ. అయినా సరే ఇంకా నేను అన్నీ బరాయించాలి కదా, మనమే బరాయించాలి, ఇంకెవరి మీద చూపించలేరు కదా వాళ్ళ కోపం. అందుకని చెప్పి నేనే అన్నీ చూసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంట్లో అవన్నీ నేనే చూసుకుంటాను, ఆయనకి ఏమి పెట్టను. ఆ సమస్యలు ఏమి ఆయన నెత్తి మీద నేనే చూసుకుంటాను. ఇంకా ఆ రోజు ఉన్నారు, ఏదో అన్నీ లక్షణంగా తెచ్చారు. ఉన్న దాంట్లోనే తృప్తిగా చేసుకుంటానన్నమాట. ఎంత ఉన్నా ఏం చేసినా ఆ టయానికి పూజ చేసుకోవాలని ఒక కోరికతో నేను అనుకుంటాను. కానీ ఎంత ఏడ్చుకున్నా ఎంత బాధపడ్డా ఆ టయానికి అమ్మవారు అయితే ఏ దేవుడైనా ఆ సందర్భాన్ని తగ్గట్టుగా ఏ దేవుడైనా సరే ఆ పూజ అయితే బాగానే జరిపించుకుంటారు. దేవుడి దయ వల్ల అదొకటి మాత్రం నాకు సంతోషం ఫ్రెండ్స్. ఏదో అట్లాగా అన్నీ చదువుకుంటూ నాకు వచ్చినవి కొంచెం, ఆయనకైతే కొంచెం తక్కువ, అవన్నీ చదవరు, అవన్నీ వినే ఓపిక కూడా ఉండదు. కాకపోతే డైలీ మాత్రం నేనే చేసుకుంటూ ఇట్లా ముఖ్యమైన సందర్భాల్లో ఏదన్నా పండగలు ఇట్లా ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు మాత్రం కొంచెం ఆయన్ని ఉంచుతాను ఇంట్లోనే, పనికి వెళ్ళకుండా. ఆ ఒక్కరోజు ఆగినా మాకు కష్టమే. కాకపోతే జీవితాంతం బాగుండాలి కదా ఫ్రెండ్స్. ఏ నరదిష్టులు తగలకుండా, ఏ చెడు కళ్ళు మా మీద పడకుండా, తినటానికి ఉండటానికి ఒక మనిషి వస్తే మనకు పెట్టగలిగే స్తోమతని, మనకు ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడికి పెట్టగలిగే స్తోమతని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఆ అమ్మవారి దయ వల్ల, ఆ నాయన దయ వల్ల అట్లా అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. ఏదో ఉన్నంతలో కొంచెం 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 చేసినా 4 రకాలు చేసుకున్నాను ఆ రోజైతే. డైలీ అయితే అన్ని రకాలు ఏం చేసుకోను, ఎవరికి ఉన్నట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. 100 రకాలు పెట్టుకోవచ్చు, 50 రకాలు పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇట్లా పెట్టుకుంటాను ముఖ్యమైన దినాల్లో, అంటే ముఖ్యమైన సందర్భాల్లో ఫ్రెండ్స్. మళ్ళీ ఏదన్నా ఫ్లోలో ఒక మాట వచ్చిందంటే దాన్ని పట్టేసుకుంటాను మన ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ మళ్ళీ తప్పుగా కానీ నేను ఏమైనా మాట్లాడుతుంటే కనుక ఏదో నాకు తెలిసినట్టు మాట్లాడుతున్నాను. ఇంకా ఈ వీడియో ఆపటానికి కూడా ఉండదు కాబట్టి కంటిన్యూగా మాట్లాడుతున్నాను. ఏదన్నా పొరపాటున ఒక మాట అన్నా కానీ తప్పుగా అయితే పట్టించుకోవద్దు. మీ అక్క మీ చెల్లో అనుకోండి, మీ బిడ్డలాగో ఎవరైనా సరే అనుకోండి. ఉన్నంతలో నేను చేసుకున్నాను. ఈ కార్యక్రమంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే కనుక మీరు అది ఇది అయితే నాకైతే వంకలైతే పెట్టద్దు ఫ్రెండ్స్.
నాకున్నంతలో నా స్తోమత కొద్దీ నా భర్త తెచ్చే దాంట్లో నేను ఇట్లా చేసుకుంటాను ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదో మా కుటుంబం అంతా ఆయన మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి అంటే అందరూ ఆధారపడట్లేదా అంటారేమో ఫ్రెండ్స్. మాకైతే వెనక ముందు ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే. ఇంకా ఆయనకు తెచ్చిన కష్టార్జితంతోనే మేము ఇవన్నీ చేసుకుంటాం. అది మాత్రం నేను గొప్పగా చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఆయనకి వాళ్ళ నాన్న వాళ్ళు పని అయితే నేర్పించారు. మా వారు ఎక్కువగా కూడా చదువుకోలేదు, జాబులు గీబులు ఎలాగైతే ఏమీ లేదు. కాకపోతే మా వారి కష్టార్జితంతో మా పిల్లల్ని చదివించుకొని ఏదో ఇల్లు వాకిలి కట్టుకొని అట్లాగా మేము సంతోషంగా అమ్మవారి ఈశ్వరుడి దయ వల్ల రాముల వారి ఆశీస్సులతో అందరం మేమైతే అట్లా ఉన్నాము. అందుకని నేను అట్లా చెప్పాను. అంతేగాని మీరైనా కష్టపడేది మేము కష్టపడట్లేదు అట్లా అయితే ఎవ్వరు ఏమన్నా, అందరూ కష్టపడితేనే వస్తుంది ప్రతి ఒక్క రూపాయి కూడా. కష్టపడకుండా ఎవ్వరికి రాదు. కాకపోతే కొంతమందికి వెనక సపోర్ట్ ఉంటుంది. తాతగారులు, నాన్నగారులు, మామగారులు, అత్తగారులు, అమ్మగారులు అందరూ ఇచ్చిన సపోర్టుతో చాలామంది ఉంటారు కదా, దాన్ని కొంచెం ఇంకొంచెం ప్రాపర్టీని పెంచుకుంటారు. అందుకని ఆ ఉద్దేశంతో అన్నాను కానీ వేరేగా అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలి. ఉన్న 2 రోజులు అందరితో సంతోషంగా హ్యాపీగా పలకరించుకుంటూ ఎడమొహం పెడమొహం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇలా అయితే నా పూజా కార్యక్రమం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఏదో ఉన్నంతలో లక్షణంగా అయితే చేసుకున్నాను. నైవేద్యాలు కొంచెం పెట్టుకున్నాను, అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకున్నాను, తాంబూలం ఇచ్చుకున్నాను. ఈ కార్యక్రమం అయిపోయాక మళ్ళీ నేను ముత్తైదువులకు కూడా కొంతమందికి ఇచ్చుకోగలిగాను. ఏదో గాజులు, పసుపు కుంకుమ, ఒక బ్లౌజ్ పీసు ఇచ్చాను. ఫస్ట్ అయితే అమ్మవారికి ఇచ్చుకున్నాను అనమాట. ఇద్దరం ఇచ్చాము. కోట్లు తేకపోయినా కడుపు నిండా తినటానికి మనం ఒక మనిషి వస్తే పెట్టగలిగే స్తోమత, ఏదో ఒంటి నిండా బట్టలు కట్టుకునే స్తోమత ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఆమెకు ఒక వస్త్రం, తాంబూలం సమర్పించుకున్నాను. అంతవరకు అయితే ఆ పూజా కార్యక్రమం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఏదో కొంచెం ఉన్నంతలో అలా చేసుకున్నాను. ఎవరైతే తప్పుగా అనుకోవద్దు. నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను. ఎట్లా చేసుకున్నా అమ్మవారి దయ ఉండాలంటే మనకు తప్పకుండా ఉంటుంది, అదొక నమ్మకం నాకు. చూడండి ఫ్రెండ్స్, అట్లా నైవేద్యాలు పెట్టుకున్నాను. అమ్మవారు నిండుగా నాకైతే సంతోషం అనిపించింది. నేను చాలా నగలు, పట్టు చీరలు అవన్నీ ఉండాలని అయితే నాకైతే ఎప్పుడు కోరికలు ఉండవు ఫ్రెండ్స్. ఉండే దాంట్లోనే నేను కట్టుకుంటాను, ఉంటాను. నిండుగా నాకైతే అలాగా అమ్మవారికి పూలు అవి అలంకరించుకోవటం, నేను కూడా అలాగే పూలు అవి పెట్టుకోవటం, పసుపు కుంకాలు పూలు నాకంటే చాలా ఇష్టము. అదిగోండి, నేను అలాగే ఉంటాను. అమ్మవారికి ఎలా అలంకరిస్తాను, నేను ఎలా ఉంటాను అమ్మవారికి అలాగ అలంకరిస్తాను. అమ్మవారికి ఎలాగ అలంకరిస్తాను నేను అలాగే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అదిగోండి, ముత్తైదువులకు కూడా చక్కగా పూలు, గాజులు, ఒక బ్లౌజ్ పీసు, తాంబూలం ఇచ్చుకున్నాను. చూడండి, అమ్మవారికి అన్ని నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను ఫ్రెండ్స్. అట్లాగా ఏంటి అట్లా ఇస్తున్నారు ఇట్లా ఇస్తున్నారు అనుకోవద్దు ఫ్రెండ్స్. పైన ఫోటో ఎందుకు కింద దించడం అని నాకు శుక్రవారం పూట అమ్మవారి ఫోటో ఎప్పుడు ఆ ఫోటోనే పెట్టుకున్నాను ఎన్ని సంవత్సరాల నుంచో ఫ్రెండ్స్. కిందకి దించుకోవటం ఇష్టం లేక అమ్మవారిని అక్కడే పెట్టి అమ్మవారికి అన్నీ పెట్టుకున్నాను. పైన తాంబూలం అన్నీ, కింద మాత్రం గౌరమ్మని చేసుకొని, ఇంకా లక్ష్మీదేవి చిన్న అమ్మవారిది లక్ష్మీదేవి రూపు ఉందండి, ఆ రూపుని పెట్టుకొని ఒక గణపతిని చేసుకొని అమ్మవారిని చేసుకొని అన్ని పూజా కార్యక్రమం, అష్టోత్తరము అన్నీ చదువుకున్నాను.